చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైట్ల కిషోర్ ఈ పేరంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ వర్గాల్లో తెలియని వారంటూ ఉండరు. ఎప్పటి నుంచో ఆచంట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆచంట నియోజకవర్గంలో జెండా మోసి ఈరోజు వైసీపీ రాష్ట్ర యోజన కార్యదర్శిగా వైట్ల కిషోర్ కొనసాగుతున్నారు. అంతేకాదు మాజీ సీఎం రాజశేఖర రెడ్డి అభిమానిగా, సీఎం జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా ఉన్నారు వైట్ల కిషోర్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అసలు మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎలా కొనసాగింది సార్? ముందుగా ఆచంట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మీ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి మాకు చెప్పండి సార్. రాజకీయ ప్రస్థానం అంటే జనరల్గా మేము ఎప్పుడు కూడా మా కుటుంబం అంతా, అంటే మా తాతయ్య గారు కానీ, పెద్ద నాన్నగారులు కానీ, నాన్నగారు కానీ, ఎవరైనా కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులేరండి. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యులు మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాం. అయితే నేను ప్రత్యేకంగా ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని కానీ ఇలా ఉంటానని కూడా నేను అనుకోలే. 2006లో ఆచంట నియోజకవర్గం, ఆచంట మండలం, ఈ శేషం చెరువు పంచాయతీ నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైందండి. ఇక్కడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 2006లో ఇక్కడ పంచాయతీ ఎన్నికలకి నేను క్రియాశీలకంగా వ్యవహరించడం, ఆ సందర్భంగా మన పంచాయతీ ఎన్నికల్లో మనం బలపరిచిన అభ్యర్థి అప్పుడు మామిడిశెట్టి కృష్ణవేణి గారు విజయం సాధించటం, అక్కడి నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన పట్ల మేము చాలా, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ వాదులమైండి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం అండి మొత్తం మా కుటుంబంలో అందరికీ కూడా. ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మేము ఉన్నాము అని ఈరోజు కూడా చాలా సంతోషంగా సగర్వంగా చెప్పుకుంటాం. అటువంటి రాజశేఖర రెడ్డి గారు మన భగవంతుడు చిన్నచూపు చూసి మనల్ని దూరం చేశాడు మన మధ్య నుంచి. చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆ మహానుభావుడు బతికుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉండేది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. తర్వాత ఎన్నో సమస్యల మధ్య ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబం మీద అభిమానం చూపించవలసిన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవటం, కాంగ్రెసు మరి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు రెండు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం, ఈ ప్రస్థానాల మధ్య మాలాంటి చిన్నవాళ్ళందరినీ కూడగట్టుకుని నేను జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ ఉద్యమం ప్రారంభించడానికి ముందు నుంచి ఆ 2009 తర్వాత 2010 నుంచి కూడా మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించామండి. అంటే మీరు 2012లో సీఎం జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత 2014లో ఆచంట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తారని చాలా ఊహాగానాలు వ్యక్తమని, అది కూడా కాలేదు. 2019లో చేస్తారనుకున్నారు, అది కాలేదు. ఎందుకు మీరు ఇంకా ఈ స్థాయిలోనే ఉండాలనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆశించి, అధికారాన్ని ఆశించి పార్టీలోకి రాలేదండి. నేను మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆ సమయంలోనే నేను జగన్ యువసేన అనేది ఒకటి స్థాపించానండి. ఈ ఆచంట మండల వైడ్గా జగన్ యువసేన పెట్టి ఓ 25 మంది కార్యవర్గం ఏర్పాటు చేసి నేను జగన్ యువసేనని ఉధృతంగా కార్యక్రమాలు నడిపించాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2010 నవంబర్ 28వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉదయం 10 గంటలకు ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే, నేను మధ్యాహ్నం 2 గంటలకి ఒక 100 మందిని కూడగట్టుకుని ఆ రోజే కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే అప్పటికి పార్టీ స్థాపించలేదు కాబట్టి జగన్ యువసేన తరపున కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా కూడా జగన్ యువసేన కార్యక్రమాల తరపున అప్పుడు చేశాను. 2011 మార్చి 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీని ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఈ జగన్ యువసేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పార్టీకి సేవ చేస్తున్నాను. అయితే ఎమ్మెల్యేలు కావాలనో ఎమ్మెల్సీలు కావాలనో పార్టీ అని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆనాటి ప్రభుత్వాలు హింస పెడతాం చూడలేక మేమందరం కూడా అందరం చిన్నవాళ్ళమే కూడగట్టుకుని ఆనాడు ఆ ఉద్యమాలకి మేము దాంది పలికాం. ఇక
అభిమానులు అనేది పార్టీ కార్యకర్తలు అనేది ఉంటారు, ఏదో ఆశిస్తారు, కానీ నేను ఎప్పుడూ ఆ పదవుల్ని కోరుకోలేదండి. అంటే 2012లో సీఎం జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అది నా జీవితంలో ఒక మర్చిపోలేని మధుర సంఘటన అండి. ఆ రోజు ఉప ఎన్నికల ప్రచారం నర్సాపురానికి వచ్చి ఆచంట కచేరీ సెంటర్లో పూలే విగ్రహం దగ్గర పెట్టిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని తన పక్కన నన్ను నిలబెట్టుకుని, అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని ఆయన ఏ విధంగా అయితే చూస్తారో ఆ విధంగానే నన్ను అక్కడ నిలబెట్టే గౌరవాన్ని కల్పించారండి. ఆ గౌరవాన్ని ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు ఆ సభలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. రంగనాథరాజు గారు కావచ్చు, ప్రకాశ్ శేషబాబు గారు కావచ్చు, ప్రసాద్ రాజు గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, జగ్గిరెడ్డి గారు నాయకులు ఉన్నా కూడా నా పేరు పెట్టి పిలిచి ఆయన తన పక్కన నిలబెట్టుకుని ఆ రోజు ఆ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసి, అనంతరం సభ అయిపోయిన వెంటనే మళ్ళీ మా ఇంటికి వచ్చి అల్పాహారం స్వీకరించి వెళ్ళారండి. అప్పుడు మాట్లాడుకోవటానికి ఏముంటాయి, అన్నా నీకోసం ఎప్పటికీ మేము ప్రాణం ఇస్తాం, మీ నాయకత్వంలో ఎప్పటికీ ఇలా నడిచి మన పార్టీని బలోపేతం చేస్తానని చెప్పాను. అప్పుడు ఆయన నా కుటుంబాన్ని మొత్తం ఆశీర్వదించి ఆయన వెళ్ళటం జరిగిందండి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 10% మాత్రం కమ్మ సామాజిక వర్గం వైసీపీకి ఉన్నారు. మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. దాదాపు మీరు టీడీపీ సానుభూతి పరులు అని చాలామంది కమ్మ సామాజిక వర్గాన్ని అనుకుంటారు. మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. వైసీపీ పార్టీకి ఎలా మీరు లైన్ క్లియర్ అయింది మీకు? అంటే రాజశేఖర రెడ్డి యొక్క పథకాలు చూసా, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ పద్ధతులు చూసా? ఈ విషయం చెప్పే ముందు ఒక్క ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఏ కులమైనా సరే ఒక పార్టీ సొత్తు కాదు. ఒక కులం ఓట్లు వేస్తే ఏ పార్టీ కూడా గెలవదు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు వేసినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేసినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కాపు సామాజిక వర్గం ఓట్లు వేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ కానీ గెలవరండి. సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా ఓట్లేసి గెలిపిస్తేనే, ఆదరిస్తేనే ఈరోజు ఏ పార్టీ నాయకుడైనా అధికారంలోకి రాగలడు. ఈ విషయం మర్చిపోయి ఒక కులాన్ని ఒక పార్టీకి అంటగడుతున్నారు. అది ఎప్పుడు తప్పండి. కమ్మ సామాజిక వర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేరంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ జిల్లాని కాంగ్రెస్ పార్టీని శాసించిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు కమ్మ సామాజిక వర్గం. అలాగే కావూరు సాంబశివరావు గారు ఎంపీగా 2 సార్లు చేశారు, ఆయన కమ్మ సామాజిక వర్గం. గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పతాకం రెపరెపలాడించిన రాయపాటి సాంబశివరావు గారు కమ్మ సామాజిక వర్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేణుకా చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు, ఆవిడ కమ్మ సామాజిక వర్గం. కాబట్టి ఆ రోజు ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని గారు కానీ, అబ్బాయి చౌదరి గారు కానీ, బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ, లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, పీవీపీ కానీ అంటే పొట్లూరి వరప్రసాద్ గారు కానీ, ఇలా ఎంతోమంది నేతలు కమ్మ సామాజిక వర్గంలో ఉన్నారు. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు తూర్పు ఇన్ఛార్జ్, విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్, ఎంతోమంది అయ్యారండి. కాబట్టి ఏ కులం కూడా ఒక పార్టీ సొత్తు కాదు. మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మొట్టమొదటి నుంచి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి దిశానిర్దేశం చేయగల ఒక నాయకుడు, యువ నాయకత్వం మాకు రావాలని మేము కోరుకుంటే, అటువంటి లక్షణాలు ఉన్న ఏకైక నాయకుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మద్దతుగా మేము ఉన్నంత వరకు, జీవితం ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగాలని నిర్ణయించుకున్నాం. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా మీరు కలుస్తారు. ఎలా సాధ్యపడుతుంది సార్ ఇది? చాలామంది కలవాలనుకుంటారు, కలవలేకపోతున్నారు. మీరు మాత్రం కలుస్తారు. ఏం ప్రస్తావిస్తారు సార్ కలిసినప్పుడు? అంటే ఈ విషయం అయితే నా జీవితంలో నాకు ఇచ్చిన ఏకైక అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్నారు చూడండి, పదవుల అధికారాల అనేది పక్కన పెడితే, నాకు మొట్టమొదటిసారిగా ఆచంట కచేరీ సెంటర్లో నన్ను పేరు పెట్టి పిలిచి తన పక్కనే నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1000 మందిలో ఉన్నా, 10,000 మందిలో ఉన్నా కూడా నన్ను చూడగానే గుర్తుపట్టి పిలుస్తారండి. ఆ యొక్క గుర్తింపు ఉండటం వల్ల నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళిన తర్వాత ప్రస్తావించేది ఏముంది, నా క్షేమ సమాచారం ఆయన అడుగుతారు, ఆయన క్షేమ సమాచారం నేను అడుగుతాను. అడిగిన తర్వాత నియోజకవర్గం ఎలా ఉంటుంది, అన్న కష్టపడి పని చేస్తాం, అందరూ బాగా చేస్తున్నారు, మేము కూడా చేస్తామండి. ఇంతవరకే నేనండి. ఇంతవరకు కూడా ఆయన ఎన్నిసార్లు మేము కలిసినా కూడా ఓన్లీ మేము మా నియోజకవర్గంలో చేసే మంచి పనుల గురించి ఆయన మీద అభిమానాన్ని చెప్పాను తప్ప
వేరే రాజకీయ ప్రస్తావన అయితే రాలేదండి. అంటే వైట్ల కిషోర్ అనే వ్యక్తి దాదాపు రాజకీయాల్లోకి వచ్చి తనకున్న ఆస్తులు దాదాపు 90% అంతా కూడా పోయింది అంటారు. ఏంటి సార్ అంతవరకు? అంటే మేము రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు 2006లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి. రెండోసారి వచ్చే కానీ వెంటనే మేము 9 నెలలు కాకుండానే మేము జగన్మోహన్ రెడ్డితో బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి 2019లో అంటే అందరు పార్టీ పరంగా అయితే 9 ఏళ్ళే, నాకైతే జగన్ వ్యవసాయం తరపున 10 ఏళ్ళు సీనియారిటీ. ఈ 10 ఏళ్ళు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ ఒక్క నాయకుడి దగ్గర నుంచి మేము ₹1 ఆశించకుండా, ఇక్కడ జిల్లా నాయకత్వం చేస్తారు, నియోజకవర్గ నాయకత్వం చేస్తారు, ₹1 ఆశించకుండా ఈ నియోజకవర్గంలో నా వంతు నేను ఎంతవరకు చేయగలను అనేది చేశాను. మరి రాజకీయం అంటే కొద్ది కార్యక్రమాలు చేయాలన్నా ఏదైనా ఖర్చుతో కూడుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు చాలా వరకు నష్టపోవడం జరిగింది. ఏం నష్టపోయినా మా జగనన్న కోసమేగా, మా అన్న కోసమేగా, నా ఆత్మసంతృప్తి మాత్రం నాకు ఎప్పుడు మిగిలింది. ఎప్పుడు నేను ఆస్తుల గురించి అయితే పట్టించుకోలేదండి ఎంత పోయినాయని. మీరు ఇక్కడే చూస్తారు, ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ఆ రకంగానే ఇదయ్యాయి. కానీ నేను ఎప్పుడు కూడా జగనన్న ఉన్నాడు, ఎప్పటికైనా నన్ను ఒక ఆదరిస్తాడని ఇంకోటి ఆశించింది కూడా లేదండి. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం, చూసాం. ఈ నియోజకవర్గం మీద ఎమ్మెల్యే పతాకం ఎగరేయాలనుకున్నాం, ఎగిరింది. అలాగే స్థానిక సంస్థలు కూడా మా ఓపిక ఉన్నంత వరకు మేము గెలిపించుకుని ఇంతవరకు సాధించుకోగలిగామండి. అంటే మీ ఇంటి దగ్గర మీ ఆఫీస్లో ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, ఒక పక్క సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంది. సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు, ఇటు వైసీపీని సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి మీరు ఎన్టీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకుని అభిమానిస్తున్నట్టు? నాకే కాదండి, మేము రాజకీయంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ. సినిమా నటుడిగా ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో ఆయన తెలుగు జాతిపై తిరుగులేని ముద్ర వేశారండి. ఒక రాముని చూసినా, కృష్ణుడిని చూసినా, ఈరోజు నిజంగా రాముడు కృష్ణుడు ప్రత్యక్షమైనా కూడా అరే ఇలా ఉన్నారేంటి, ఎన్టీ రామారావు గారు లాగా అందంగా ఉండాలనుకుంటారు అనే విధానం మనకి ప్రజల మనసులో నాటుకుపోయింది. ఆ పాత్రల ద్వారా అయితే వాటి ద్వారా అయితే ఎన్టీ రామారావు గారిని మేము అభిమానించడం, మా కుటుంబంలో అందరూనండి ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని మేము గుర్తుగా మేము ఆ ఫోటోని పెట్టుకోవడం జరిగిందండి. అంతేగాని ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ వాదులమే, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులమే. ప్రస్తుతానికి అయితే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. కొంతమందిని సిట్టింగ్ వాళ్ళని వేరే చోట వేస్తున్నారు, వేరే వాళ్ళని వేరే చోట వేస్తున్నారు, కొత్త మొహాలు కూడా వస్తున్నాయి. అంటే నవరత్నాలు అనే ఒక సంక్షేమ పథకాలను పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు. అవి కనుక సక్సెస్ అయి ఉంటే ఇన్ఛార్జీలు మార్చాల్సిన పని ఏంటని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎందుకు మార్చాల్సి వస్తుంది? అంటే నవరత్నాలే కాకుండా, నవరత్నాలు మాత్రమే ఆయన మేనిఫెస్టోలో ప్రస్తావించారు, చెయ్యని 90 రత్నాలు ఆయన చేశారు. ఈరోజు 100 కార్యక్రమాలు అసలు మేనిఫెస్టోలో అమలు చేయలేని కార్యక్రమాలు కూడా 100% చేసి చూపించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మేము రుణమాఫీ చేస్తాం, డ్వాక్రా మాఫీ చేస్తాం, లేకపోతే ఇంటిలో బ్యాంకులో బంగారం ఉంటే తెచ్చి ఇంటికి ఇస్తాం, ఆడపడుచులకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నాడు. ఏది నిలబెట్టుకోలేదు. కానీ మేము సగర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా నాయకుడు ఏ హామీ అయితే ఇచ్చాడో ఆ హామీలు 100%, 90% కదా, 100కి 100% ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఈరోజు సగర్వంగా మీ ప్రజల్లోకి వెళ్ళి మీకు ఇది చేసామని చెప్పుకోగలం. కాకపోతే ఇన్ఛార్జీలు మార్చడం అనేది కొన్ని కారణాలు ఉన్నాయండి. సామాజిక సమీకరణాలు. ఇది వరకు మీరు చూడండి, ఎప్పుడైనా రాజ్యసభకి ఒక బీసీని కానీ ఎస్సీని కానీ పంపించిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఇంతమంది మంత్రివర్గంలో పేరుకి ఒక ఎస్సీని పెట్టేవారండి, లేకపోతే ఒక బీసీని పెట్టేవారు, లేకపోతే ఇద్దరిని పెట్టేవారు. ఈరోజు అలా కాదు, సగం పైగా మంత్రివర్గం కానీ ఇది కానీ మీకు మంత్రివర్గంలో ఎస్సీ బీసీలకి స్థానం, మైనార్టీలకి స్థానం కల్పించారు. అంటే ఎప్పటి నుంచో అట్టడుగు ఉన్న వర్గాలన్నింటినీ తీసుకొచ్చారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు. మీరు కార్పొరేషన్ చైర్మన్ అంటే ఈరోజు మనకు తెలియని కులాలు, అసలు ఎప్పుడు కూడా మన పేరు ఇని ఉండం, అటువంటి కులాలన్నింటికి బయటికి తీసుకొచ్చి వాటికి గుర్తింపు ఇచ్చి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఒక గౌరవాన్ని కల్పించారు. ఇటువంటి సందర్భాల్లో నియోజకవర్గాల్లో మరి కొన్ని చోట ఇక్కడ ఉందండి బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అప్పుడున్న పరిస్థితులు బట్టి రెడ్లు, రాజులు, చౌదరులు, నాయుడు చేసి ఇప్పుడు ఆ ఎస్సీ బీసీలకు కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో మారుస్తున్నారు. ఇది చూడండి, నిన్న ప్రకటించారు ఎంతమంది ఎంపీలకు ఇచ్చారు. ఇదివరకు ఇంతమంది ఎంపీలు ఉండేవారా? ఓన్లీ రిజర్వ్డ్ స్థానాల్లోనే ఎస్సీ ఎంపీలు ఉండేవారండి. లేని చోట ఎక్కడైనా 1.5 బీసీ ఎంపీలు ఉండేవారు. ఈరోజు 25 మంది ఎంపీల్లో సగం మంది ఎస్సీ బీసీలో ఉంటారు, సగం మంది పైనే ఉంటారు. అలాగే ఎమ్మెల్యేల్లో కూడా అంటే జనరల్ స్థానాల్లో కూడా మీకు
వీళ్ళకి ఎస్సీ బీసీలకి బీసీలకి ముఖ్యంగా స్థానం కల్పిస్తారు. అంటే ఎస్సీలకి ఇలాగ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి, బీసీలకి అయితే ఎక్కువ శాతం మన రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నారండి. కాబట్టి ఆ బీసీలకు కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన ఈ ప్రయత్నంలో భాగంగానే మార్పులు చేర్పులు తప్ప మా వైఫల్యం మాత్రం కాదు. ఎవరున్నా గెలుస్తారు, కాకపోతే వాళ్ళకు కూడా కల్పించాలి కదా. ఎంతసేపు కొన్ని సామాజిక వర్గాలే పెత్తనం చేస్తాయని అపప్రద రాకూడదు. మనం అందరికీ రాష్ట్రాన్ని సర్వులకు సమభోజ్యం చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, దాదాపు 30,000 పైచీలకు మెజార్టీతో గెలుపొందుతానని ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రంగనాథరావు చెప్తున్నారు. ఒకవేళ మరోసారి పోటీ చేస్తే మీరు అందరూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, ఆయన అలా చెప్పారంటే ఆయన నేను గెలుస్తాను అనేది ఒక ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. ఆత్మవిశ్వాసం ప్రకారం ఆయన చెప్తారు. ఆ ప్రతి ఒక్కరూ కూడా మేము గెలుస్తామని చెప్తారు, గెలవాలని మేము కోరుకుంటాం ఎప్పుడు కూడా. అలాగే ఇక్కడ వర్గాలు కానీ ఇంకోటి కానీ మరొకటి లేకుండా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని రెపరెపలాడించడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. అనేక పుస్తకాలకు రచయితగా ఉన్నారు, ఒకవైపు సాహిత్యపరంగా కూడా మీకు అనేక అవార్డులు వచ్చాయి, ఇటు పొలిటికల్గా ఉన్నారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? నాకు నిజం చెప్పాలంటేనండి, నాకు చాలా ఇష్టమైన రంగం సాహిత్య రంగం అండి. ఏంటంటే ఇది మా అమ్మగారి దగ్గర నుంచి నాకు వచ్చిందండి. ఆవిడ కూడా చిన్నప్పటి నుంచి ఒక మంచి మంచి పుస్తకాలు చదవటం నేర్పించటం. ఆవిడ కూడా నిజం చెప్పాలంటే బయటికి రాలేదు కానీ చిన్న స్థాయి రచయిత్రే ఆవిడ కూడా. అంటే మంచి ఈ ఆర్టికల్స్ రాసేవారు, అంటే ప్రచురణ దాకా వెళ్ళి కాదు, ఇంట్లోనే ఆవిడ ఆర్టికల్స్ రాసి నలుగురికి చూపించటం, వాళ్ళు నేర్పించటం అనేది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. నాకు కూడా సాహిత్య రంగం అంటే చాలా ఇష్టం. సాహిత్య రంగం కానీ, రాజకీయ రంగం కానీ, సినిమా రంగం కానీ, సాహిత్యం అనేది బాగా ఇష్టం. కాకపోతే మీరు అన్నట్టుగా ఇది రెండు భిన్న పార్శ్వాలు. ఎలా అంటే ఒకటి సాహిత్యం అనేది ఒక భాగం అయితే ఈ రాజకీయం అనేది వేరే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమేనండి. కాబట్టి నేను ఎక్కువగా సాహిత్య రంగాన్ని ఇష్టపడతాను. కాబట్టి నేను ఎంత రాజకీయంగా ఎలా ఉన్నా అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు రాసి తెలుగు సినిమా చరిత్ర మీద అభినందన మందారమాల, తర్వాత నీరాజనం జయ నీరాజనం అనే 2 పుస్తకాలు రచించడం, ఇంకా కొన్ని చిన్న పుస్తకాలు రచించడం జరిగిందండి. అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తారు కదా చాలా ఎక్కువ? అవునండి. అంటే నేను చెప్పాను కదా, నాకు ఈ లలిత కళ్ళన్నా ఇవన్నా చాలా ఇష్టం. మనం ఏదన్నా సరదాగా మన షార్ట్ ఫిల్మ్ తీసాను అంటే అందరూ కూడా చదువుకుని సిటీలకు వెళ్ళిపోయి కన్నా పల్లెటూరులో ఉండి చదువుకున్న వ్యక్తులు వాళ్ళకున్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను ఉపయోగించుకుని పల్లెటూరులో ఏదైనా కంపెనీలు పెట్టి బాగు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేయటం జరిగిందండి. భవిష్యత్తులో కూడా కొన్ని చెయ్యాలనుకుంటున్నాను మంచి కాన్సెప్ట్తో. అంటే ప్రజలకి దిశానిర్దేశం చేయగలిగి, యువతకి ఉద్బోధించగలిగి 4 మంచి మాటలు మన ద్వారా, అంటే మనం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనం దాని ద్వారా మీడియా ద్వారా చెప్తే ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని. తర్వాత నేను రాసిన పుస్తకాలు ఒకప్పుడు డాక్టర్ సి నారయ్య గారు, అంటే సి నారాయణ రెడ్డి గారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఒక అభినందన మందారమాల ఆయన ఆవిష్కరిస్తే, రెండవది నీరాజనం జయ నీరాజనం అని ప్రముఖ సినీ పౌరాణిక బ్రహ్మ చిత్రబ్రహ్మ కమలాకర్ కామేశ్వరరావు గారు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రవీంద్ర భారతిలో ఆవిష్కరించడం జరిగిందండి. ఇది ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఆవిష్కరణలు జరిగాయి, అవి ప్రజల మన్ననలు అందుకున్నాయి. దానికి సాహిత్యం వైపు వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే మీకు చెప్పే చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం. నేను ఇంట్లో కూడా ఒక మంచి మంచి పుస్తకాలు, ముఖ్యంగా చరిత్రలో, అంటే చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయండి. చాలామంది ఏమనుకుంటారంటే చరిత్రది ఏముంది, జరిగిపోయిందే కదా, దానివల్ల ఉపయోగం ఏముంది అనుకుంటారు. కానీ చరిత్ర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన, ఏ టెక్నాలజీ లేనప్పుడు ఈరోజు హంపి విజయనగరాన్ని ఒకసారి మీరు చూడండి. నేను చారిత్రక ప్రదేశాలు కూడా చాలా తిరుగుతాను. ఎంతో అద్భుతమైన కట్టడాలు నిర్మించారు అక్కడ. ఆ రోజు రాతి గొట్టాల ద్వారా ఆనకట్టలు కట్టి రాతి గొట్టాల ద్వారా హంపి విజయనగరం అంతా నీటి సరఫరా చేయటం, తర్వాత రాతిలోనే సంగీత వాయిద్యాలు పలికించే ఒక మండపాన్ని సప్తస్వర మండపం అంటారు, ఏకశిలారాధం అంటారు. ఇటువంటి అద్భుతమైన కట్టడాలు. అలాగే బాదామి చాళుక్యుల కాడి నుంచి, కదంబుల కాడి నుంచి, పల్లవ రాజుల కాడి నుంచి ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఇవన్నీ వచ్చేది. ఇదంతా చరిత్ర. అంటే ఏ టెక్నాలజీ లేని సమయంలోనే అంత అద్భుతమైన గొప్ప గొప్ప నిర్మాణాలు చేశారు. ఈరోజు తమిళనాడు వెళ్తే ఒక చిదంబరం గుళ్ళు కానీ, కుంభకోణం గుళ్ళు కానీ, ఒక అరుణాచలం కానీ,
లేకపోతే రామేశ్వరం కానీ మన మధుర మీనాక్షి అమ్మ టెంపుల్ కానీ చూస్తే ఇంత అద్భుతమైన కట్టడాలు ఆ రోజే ఎందుకు చేశారు? ఇదంతా చరిత్ర. ఈ చరిత్రని మనం కనీసం కొంతవరకైనా అందించాలని మనం ముందు తెలుసుకోవాలి. అందుకే చారిత్రక పుస్తకాలు అన్నా కూడా నాకు చాలా ఇష్టమండి చరిత్ర. మన తెలుగు నేల మీద కూడా ఎన్నో అద్భుతమైన చరిత్ర, బొబ్బుల యుద్ధం కానీ పల్నాటి యుద్ధం కానీ ఇటువంటి ఎన్నో జరిగినాయి. కాబట్టి ఈ చరిత్రలో కొంతవరకు సాహిత్యం, అలాగే తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ప్రజలకి ఇదే ఉల్లాసం, ఇదే వినోదం, మానసిక ఆనందం. ఇలాతలంపై ఒక మహాద్భుతం అంటారు సినిమా. ఎందుకంటే కదిలే బొమ్మలాట అనేది 1931లో మనకు ప్రారంభమైంది తొలిటాకి. ఆ విషయాలు ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానాలు కొన్ని ప్రస్తావించి అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ సాహిత్య రంగం వైపు మారటం జరిగిందండి. నాకు ఎక్కువగా రాజకీయ రంగం కన్నా సాహిత్య రంగం అంటే కూడా చాలా ఇష్టం. అంటే 2012 నుంచి కూడా నియోజకవర్గంలో చిన్న స్థాయి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయికి ఎదిగారు. ఎందుకు ఇంకా ఆ విధంగా ఉండిపోయారు అనుకోరు? నేనైతే ప్రజల మనసుల్లో స్థానం ఎవ్వరూ చెరపలేరండి. అనేక అంటే కుల సమీకరణాలు, మత సమీకరణాలు, లేకపోతే సామాజిక సమీకరణాల పరంగా నాకు ఒక లిఫ్ట్ రాకపోయి ఉండొచ్చు. కానీ ప్రజల మనసుల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మొట్టమొదటి జెండా పాతి ఈ నియోజకవర్గంలో వ్యవస్థాపకుడిగా నా పేరు ఎప్పుడు ప్రజల మనసుల్లో ఉంది. ఈరోజు కూడా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కిషోర్ గారు ఎలా ఉన్నారు, మొట్టమొదట స్థాపించింది మీరే కదా అని వాళ్ళు ఈరోజుకి ఆప్యాయంగా కొందరు నేను మర్చిపోయా ఈ 14 ఏళ్ల ప్రస్థానంలో. మర్చిపోయినా కూడా వాళ్ళే నన్ను గుర్తించుకుని పలకరించి అభిమానంగా చూస్తుంటే అది చాలు కదా అనిపిస్తుందండి రాజకీయాలు. ఎందుకంటే నేను పదవులు ఆశించి ఎప్పుడూ రాలేదు. ఆ గౌరవం కల్పించవలసింది మా అధినాయకుడు ఉన్నాడు, ఎప్పటికైనా గౌరవం కల్పిస్తాడు. ప్రస్తుతం మీరు జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. చివరిగా మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్? ఇటీవలే నన్ను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పార్టీ నియమించిందండి. ఈ ఎన్నికల్లో మనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆచంట, నర్సాపురం, పాలకొల్లు, ఉండి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఒక టీంతో నేను ప్రచారం చేస్తాను. నా వంతు కృషి ఆ 7 ఎమ్మెల్యేలకి నేను సహకారం అందిస్తాను. నిర్విరామంగా అంటే నిన్నటి నుంచి అనుకున్నాం ఈ 100 రోజుల షెడ్యూల్ ప్రకారం ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ప్రతిరోజు ప్రజల్లో ఉండి ప్రజలు చేయాలని. ఈ పండగ వెళ్ళింది అంటే ఈ పండగ వచ్చింది కాబట్టి పండగ ఆడవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి 18వ తారీఖు నుంచి మేము పూర్తి స్థాయి మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ 7 నియోజకవర్గాలలో పార్టీ కృషికి ఆయా అభ్యర్థుల గెలుపుకి మా వంతు అయ్యే కృషి మేము తప్పనిసరిగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిరోహించిన కాడి నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసేందుకు మేము ప్రతి చోట కూడా కృషి చేస్తాం. అంతేకాదు గ్రామీణ స్థాయిలో ప్రతి చోటకి వెళ్ళి పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తాం. దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల వ్యాప్తంగా అన్ని చోట్లకి తిరిగి సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలు ఇప్పటివరకు ఏం చేస్తారో అవన్నీ కూడా చెప్తాం. మరొకసారి రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని సీఎం కుర్చీపై కూర్చోబెట్టి మేమందరం కూడా సంబరాలు చేసుకుంటామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైట్ల కిషోర్ చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.